నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, సైంటిఫిక్ డైరెక్టర్ని జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో. ఒక్క సైకిల్ ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యాక కూడా తప్పకుండా మళ్ళీ చేయించుకోండి. లేదా ఇంకా ఎంబ్రియోస్ ఉన్నాయి ఫ్రీజ్ స్టేట్లో, అంటే ఫ్రీజ్ చేసి పెట్టుకున్నారు మీరు అంటే అవి ఖచ్చితంగా వాడండి. అవి వదులుకోకండి. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకోండి అని చెప్తాం. ఎందుకంటే క్యూములేటివ్ లైవ్ బర్త్ రేట్, క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది ఎందుకు? సో ఒక బ్యాచ్ లో కొన్ని ఎంబ్రియోస్ వచ్చాయనుకోండి, ఎగ్స్ తీసిన తర్వాత కణాలతో కలిపాక ఎంబ్రియోస్ వచ్చాయనుకోండి, కొన్ని మనం ట్రాన్స్ఫర్ చేసాం, ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఏదైతే మంచి ఎంబ్రియోనో అన్నీ ట్రై చేసాకే మనకు తెలుస్తుంది. ఒక సైకిల్లో ఫెయిల్ అయినా ఇంకా ఎంబ్రియోస్ ఉన్నాయి అనుకోండి, మీకు ఆ సైకిల్ నుంచి ఒక ఐవీఎఫ్ నుంచి అవి వాడుకుంటూ వెళ్తే ఏదైతే అతికే ఎంబ్రియో ఉంటుందో అన్ని వాడిన తర్వాతనే మనకు తెలుస్తుంది. సో క్యూములేటివ్ లైవ్ బర్త్ రేట్ అనేది ప్రతి సైకిల్తో పెరుగుతుంది. ఏ ఎగ్ బాగుంటుందో మనకి క్రోమోజోమల్గా తెలియదు. మనం తీసే కొద్ది ఎగ్స్ ఎంబ్రియోస్ తయారు చేసి లోపల వేసే కొద్ది క్యూములేటివ్ లైవ్ బర్త్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక సైకిల్ ఫెయిల్ అయిందని మీరు ఖచ్చితంగా దీన్ని వదిలేయకూడదు. వయసు తక్కువ ఉంది, అండాలు వస్తున్నాయి, పిండాలు బాగున్నాయి అనుకుంటే ఖచ్చితంగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకుంటూ ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి.